అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కొడమంచిలి. అవునండి, నేను చెప్పబోయేది నిజం, మీరు విన్నది నిజం, మనం చూసింది కూడా నిజం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సుమారుగా కనివిని ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో చూడలేని ఘోర పరాజయం. 11 స్థానాలు. ఎందుకు ఓడిపోయాడు జగనన్న? నీ బిడ్డలకి చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి వేసిందిగా. అదేవిధంగా ప్రతి రైతు కూడా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలని చెప్పేసి రైతు భరోసా ఇచ్చినందుకా. ఇంకెందుకు ఓడిపోయాడు? ఆటో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ వాహన మిత్ర ఇచ్చినందుకా. లేదు, ఈ గత 2021, 22, 23 సంవత్సరాల్లో ఈ సమయాల్లో కరోనా వచ్చింది కదండి. ఆ కరోనా సమయాల్లో కష్టకాలంలో ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి వచ్చింది. మరి అది రాష్ట్ర ప్రజలకు వచ్చింది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చి ప్రాణ కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముందుకు వచ్చి మన అందరి ప్రాణాలను కాపాడేందుకు ఓడిపోయాడా? కాదు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఓసీ ప్రజలను అనుకున్నాడు కదా, పోనీ దానికి ఓడిపోయాడండి. ఇదంతా కాదు. జగన్మోహన్ రెడ్డి చెల్లి లేదు, అమ్మ లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. కానీ వీళ్ళు ఎవరు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు అని చెప్పేసి నా కుటుంబం అనుకుని నమ్మాడు కదా జగనన్న. అదే మన అది మేము అనుకున్న ముద్దు పేరు జగనన్న. అందుకు ఓడిపోయాడా? ఈరోజు జగనన్న ఓడిపోలేదు. ఎటువంటి దొంగ హామీలు చెప్పలేదు. చెయ్యగలిగిందే చెప్పాడు, చెప్పి చేశాడు. అంతే తప్ప దొంగ హామీలు అయితే ఇవ్వలేదండి. కాబట్టి అదే కాకుండా చిన్న చిన్న కాలేజీ పిల్లలు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ విద్యావస్థ, వాళ్ళకి విద్యాదేవన, ఇటువంటి గొప్ప సంక్షేమాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది నేరుగా మీడప్పు మీకు ఖర్చు పెడతానందుకు ఓడిపోయాడా జగన్? జగన్ ఓడిపోలేదండి. జగన్ నగ్గించుకోకపోవడం వల్ల మనం ఓడిపోయాం. కాబట్టి తప్పు మరి ఇంకొకసారి పునరావృతం కాకుండా చేసుకుందామండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. జగన్ 5 కోట్ల ఈ ప్రజానికంలో ప్రతి కార్యకర్త దగ్గర కూడా ఇంకా 10 ఇంతలు నగ్గే ఉన్నాడు. చూద్దాం ఈ ఎగిసిపడుతున్న ఉప్పులు ఎంతవరకు ఉంటాయి, ఎగిసిపడే అల్లలు ఎంతవరకు ఉంటాయో చూద్దాం. కానీ ఎప్పుడు కూడా జగన్ అయితే ఓడిపోలేదండి. ఎప్పుడు ఓడిపోలేదు జగన్. జగన్ ఆల్వేస్ కింగ్. జగన్ వన్ అండ్ ఓన్లీ కింగ్. కాబట్టి ఇంకెంతకంటే ఎక్కువ ఏం చెప్పనవసరం లేదు. నా దృష్టిలో నా జగన్ ఎప్పటికీ కూడా కింగే. నా దృష్టిలో నా జగన్ ఎప్పటికీ కూడా సీఎంఏ. అంతే. జై జగన్, జై జై జగన్, జై హింద్, జై జై.